హాయ్ అందరికీ. మనలో చాలా మందికి లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి. కానీ ఏం చేస్తాం? తెలియకుండానే గంటల తరబడి ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటాం. ఆ తర్వాత అయ్యో ఇంత టైం వేస్ట్ చేశానే అని ఫీల్ అవుతాం. ఇది మనలో చాలా మందికి రోజు జరిగేదే కదా. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. అసలు విషయం ఏంటంటే మనందరిలో ఇద్దరు వ్యక్తులుంటారన్నమాట. వాళ్ల మధ్య రోజూ ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒకరు మంచి వ్యక్తి. ఈయన మనల్ని మన గోల్స్ వైపు తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ప్రొడక్టివ్గా ఉండాలనుకుంటాడు. ఇక రెండో వ్యక్తి ఉన్నాడు కదా, అదే మనలోని చెడ్డ వ్యక్తి. ఇతను మన టైంని, మన ఫోకస్ని మొత్తం దొంగిలేస్తాడు. చివరికి మనల్ని నిరాశ అనే చీకట్లోకి తోసేస్తాడు. సో మన లోపల రోజూ ఈ ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యుద్ధంలో మనం మంచి వ్యక్తిని ఎలా గెలిపించాలి? ఎలా? దానికోసమే ఈ 21 డేస్ ఛాలెంజ్. జస్ట్ 21 రోజులు. ఈ 3 సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు, మన లైఫ్లో ఒక అద్భుతమైన మార్పుని మనమే చూడొచ్చు. సరే, మన రూల్స్ ఏంటో చూసేద్దామా? ఓకే, మన మార్పుకి పునాది వేసే ఫస్ట్ రూల్. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా చాలా పవర్ఫుల్. అదే గోల్డెన్ స్లీప్ రూల్. ఎర్లీ టు బ్యాడ్ అండ్ ఎర్లీ టు రైజ్. ఈ మాట మనందరికీ తెలిసిందే కదా, చిన్నప్పటినుంచి వింటూనే ఉన్నాం. కానీ దీన్ని జస్ట్ ఒక పాత సామెతలా కొట్టిపారేయకండి. ఎందుకంటే ఇది ఇప్పుడున్న సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే సీక్రెట్. మీరు నమ్మినా నమ్మకపోయినా వరల్డ్ వైడ్గా సక్సెస్ అయిన వాళ్లల్లో ఏకంగా 95% మందికి ఉన్న ఒకే ఒక కామన్ హ్యాబిట్ ఏంటో తెలుసా? సరైన నిద్ర. వాళ్ళ సక్సెస్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? సో మనం ఏం చేయాలి? చాలా సింపుల్. ఫస్ట్, రోజూ ఒకే టైంకి, అంటే రాత్రి 10 లేదా 11 గంటలకు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఇక రెండోది, ఇది ఇంకా ఇంపార్టెంట్, పడుకోవడానికి ఒక అరగంట ముందు నుంచే మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు అన్నీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే ఆ బ్లూ లైట్ ఉందో చూసారా, అది మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచి మంచి నిద్ర పట్టకుండా చేస్తుంది. సరే, మంచి నిద్రతో మన బాడీని రీఛార్జ్ చేశాం. ఇప్పుడు మన బ్రెయిన్ని షార్ప్గా మార్చే రెండో రూల్ ఏంటో చూద్దాం. అదేంటంటే, మీ రేపటిని ఈ రోజే ప్లాన్ చేసుకోండి. మనలో చాలామంది పొద్దున్నే లేవగానే అమ్మో ఈరోజేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనకే మన మెంటల్ ఎనర్జీలో సగం ఖర్చయిపోతుంది. దీనివల్ల మన విలువైన టైం పోతుంది, మైండ్లో క్లారిటీ కూడా ఉండదు. మరి కన్ఫ్యూజన్ని ఎలా పోగొట్టాలి? దీనికున్న ఒకే ఒక సూపర్ పవర్ఫుల్ వెపన్, టు డూ లిస్ట్. రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక 5 నిమిషాలు టైం తీసుకుని రేపు చేయాల్సిన పనులేంటో రాసుకోండి, అంతే. ఇది మనకు పొద్దున్నే ఒక గూగుల్ మ్యాప్ లాగా దారి చూపిస్తుందన్నమాట. దీనివల్ల అసలు బెనిఫిట్ ఏంటో తెలుసా? పొద్దున్నే లేవగానే ఏం చెయ్యాలి అనే ఆలోచనే రాదు. ఎందుకంటే మీ ప్లాన్ ఆల్రెడీ మీ ముందు రెడీగా ఉంటుంది. ఇంకేముంది, డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోవడమే. ఓకే, ఫస్ట్ రూల్తో బాడీని, సెకండ్ రూల్తో మైండ్ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మూడోది, ఇది చాలా ముఖ్యం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదే రిఫ్లెక్ట్ అండ్ గ్రో. చూడండి, మనం రాత్రి త్వరగా పడుకుంటే ఆటోమేటిక్గా పొద్దున్నే కొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఆ టైంలో ఒక 15 నిమిషాలు ఏదైనా మంచి పుస్తకం చదవండి. ఇంకో 15 నిమిషాలు చిన్నగా వర్కౌట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, హెల్దీ బాడీ ఉంటేనే మైండ్ కూడా వెల్దీగా ఆలోచిస్తుంది. ఇక ఈ రూల్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఈ 21 రోజులు రోజూ పడుకునే ముందు మిమ్మల్ని మీరు ఈ 3 ప్రశ్నలడగండి. నంబర్ 1, అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి? నంబర్ 2, నేను ఆ పర్పస్ వైపే వెళ్తున్నానా లేక దారి తప్పుతున్నానా? ఇక నంబర్ 3, ఈ రోజు నేను ఎంత టైం వేస్ట్ చేశాను? ఈ ప్రశ్నలే మనల్ని రైట్ ట్రాక్లో పెడతాయి. చూశారు కదా, ఈ ఛాలెంజ్ ఎంత సింపుల్గా ఉందో? సరే, మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ 3 రూల్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసి మన జర్నీని స్టార్ట్ చేద్దాం. జస్ట్ 21 డేస్. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఏ కొత్త అలవాటైనా మన లైఫ్లో ఒక భాగం అవ్వడానికి పట్టే మినిమం టైం ఇదే. ఇది అసాధ్యం, అస్సలు కాదు. జస్ట్ 3 వారాలు అంతే. సో ఫైనల్గా 3 రూల్స్ ఏంటి? రూల్ నంబర్ 1, స్లీప్ ఎర్లీ, నో గ్యాజెట్స్. రూల్ నంబర్ 2, టు డూ లిస్ట్ రెడీ చేసుకోండి. అండ్ రూల్ నంబర్ 3, ఆ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడుక్కోండి. మరి ఈ 21 రోజుల ఛాలెంజ్కి మీరు రెడీనా? రెడీ అయితే మీ కమిట్మెంట్ని చూపించడానికి ఇప్పుడే కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ అని టైప్ చేయండి.
మనమందరం కలిసి ఈ జర్నీని మొదలుపెడదాం. మీ లైఫ్లో అసలైన మార్పు ఈరోజు ఈ క్షణం నుంచే మొదలవ్వబోతోంది.